విల్లా. సో ఇక్కడైతే మేము అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసేసాము. అత్రేపల్లి వాటర్ ఫాల్స్, మ్యూజియం అండ్ ఇంకేంటి మున్నార్ అండ్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము అలిపి బోట్ స్టే దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి 5 hours జర్నీ ఉంటుంది. సో మేము అందుకే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతున్నాం. అండ్ లేదు అనుకుంటే మళ్ళీ అక్కడ బోట్ స్టే అనేది మిస్ అవుతుంది. సో ఇక్కడ మేము స్టే చేసిన రిసార్ట్ ఓవర్వ్యూ చూపించాలని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాం. అండ్ మేము ఇంకైతే స్టార్ట్ అవ్వాలి అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము ఇక్కడ నుంచి అయితే ఫైనల్గా స్టార్ట్ అయిపోతాము. యాక్చువల్లీ రియల్లీ చెప్పాలంటే మాకు అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు, బట్ వెళ్ళాలి కదా. ఇక్కడ మేము వెళ్ళే టైంకి రెయిన్ కూడా స్టార్ట్ అయింది. సో ఇంకా బాగుంది నేచర్, బట్ వెళ్ళాలి. సో ఇక్కడ మేమైతే ఓవర్వ్యూ మీకైతే కవర్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోతాము. ఫైనల్గా మేమున్న రిసార్ట్ అయితే మీకు ఓవర్వ్యూ మొత్తం చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. కొండకి చివరిలో ఉంది అన్నమాట ఈ రిసార్ట్. సో మేమైతే ప్యాకేజ్ని బట్టి వచ్చాము. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కనుక నేను కంప్లీట్గా షేర్ చేస్తాను. అండ్ సో చూడండి, దీని రిసార్ట్ నేమ్ వచ్చేసి హస్బర్గ్ రిసార్ట్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా కంప్లీట్ రిసార్ట్. అది వచ్చేసి ఐస్ క్రీమ్ అనమాట. సో మాకు అది కూడా అంటే చాలా నచ్చింది. సో ఇది వచ్చేసి హస్బర్గ్. ఇక్కడ వచ్చేసరికి మనకి అంటే టిఫిన్స్, లంచ్ అండ్ డిన్నర్ ఇక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు. ఉంది కదా ఎంట్రెన్స్ అయితే ఇదే చూస్తున్నాడు కదా, ఎంత బాగుంది. ప్రాక్టీస్ చేస్తున్నారు. Say hi guys. Hi. రీల్ ఎలా వస్తుందో చూడాలి. ఫైనల్గా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంక నుంచి స్టార్ట్ అవుతున్నాము. అలిపి బోట్ స్టేకి స్టార్ట్ అవుతున్నాము. సో ఇప్పటి నుంచి 5 hours అనమాట. సో అప్పుడు 1కి స్టార్ట్ అవుతుంది. సో మేము తొందరగా స్టార్ట్ అయ్యి వెళ్తే కనుక మేము రీచ్ అవుతాం, లేదంటే అది మిస్ అయిపోతాం. సో ఇదే కదా ఇందాక చెప్పేసి చాలా పెద్దది. మన బోట్ వస్తుంది కదా మనం.
ఫైనల్గా అయితే అలిపి వచ్చేసాము. ఎగ్జాక్ట్లీ బోట్ దగ్గర ఉన్నాము. సో ఎగ్జాక్ట్గా 8కి స్టార్ట్ అయితే ఇప్పుడు 1 అయింది, అంటే 5 అవర్స్ అయింది. అసలు చాలా అంటే చాలానే మధ్యలో మా గ్యాంగ్ వామిటింగ్స్ అని అదని ఇదని కూడా అయ్యింది. సో మూవీలు వెళ్ళిపోతున్నారే. మా 5 మెంబర్స్కి మాత్రమే ఒక బోట్ ఇస్తే బాగుండేది. సో మాకు మేమే ఉంటాం కాబట్టి మాకు నచ్చినట్టుగా మేము ఎంజాయ్ చేస్తాం కదా. సో చూద్దాం. మ్యాక్సిమం పెద్ద షిప్స్ కాబట్టి ఇస్తారో లేదో, బట్ మెంబర్స్ని బట్టి కూడా బోట్స్ డిసైడ్ చేస్తారు కావచ్చు. సో చూద్దాం. అమ్మో, చిన్న బోట్ అయితే ఇలానే ఉంది చూసారా, అంతేం బాగాలేదు. సో మాకిచ్చే బోట్ అయితే వావ్ ఇదే అనుకుంటా. వావ్ చాలా బాగుంది చూడడానికి, బయట అయితే బాగుంది. ఎంట్రన్స్ అయితే బాగుంది కదా. ప్రసాద్ గారు ఇప్పుడు వస్తున్నారు మా వెనకాలే. బాగుందా? వావ్, సో మనం స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే వెల్కమ్ డ్రింక్తో స్టార్ట్ చేస్తారు. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్. కిషోర్ అండ్ భారతి అండ్ కిరణ్. వేర్ ఇస్ ప్రసాద్ గారు? ప్రసాద్ గారు తీసుకోండి డ్రింక్, వెల్కమ్ డ్రింక్. ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. మనమే ఉంటాం కాబట్టి నైట్ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఇంత లాంగ్ జర్నీ, అంటే ఇంత లాంగ్ వచ్చి బోట్ ఎలా ఉంటుందో అని అనుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్ వెంటనే నేను వచ్చేసరికి ఒక బోట్లో చాలా మంది ఉన్నారు. సో నేను అనుకున్నా ఇంకా మా 5 మెంబర్స్ కనుక ఒక బోట్ ఇస్తారో ఎవరో అని. మా 5 మెంబర్స్కి ప్రైవసీ అయితే ఉంది. సో చూసారు కదా, బోట్ స్టార్ట్ అయింది. జస్ట్ అలా ఒక రైడ్ అన్నమాట. హాయ్ కిషోర్, డూ యూ లైక్ ఇట్? హాయ్ భారతి, షీస్ మై సిస్టర్. సో లోపలికి వెళ్తూ మనకైతే సైడ్ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద ఫస్ట్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది. మా సైడ్ వచ్చేసి మాకు బీచ్ అనేది చాలా అంటే చాలా కామన్ రియల్లీ చెప్పాలి అంటే. బట్ ఈ బోట్ స్టే అనేది మాకు నిజంగా చాలా అంటే చాలా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఎప్పుడు కూడా మేము బోట్లో స్టే చేయడం అనేది, అది కూడా ఒక మంచి క్లైమేట్లో చుట్టూ గ్రీనరీ ఇలా ఎప్పుడూ లేదు. సో చాలా అంటే చాలా నచ్చింది. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్, అది కూడా అటాచ్డ్ వాష్రూమే ఉంటుంది. అండ్ ఇంకొంచెం మనం బోట్ ఎండింగ్కి వెళ్తే కనుక అక్కడ వాళ్ళు కిచెన్ ఉందన్నమాట. అక్కడ మన కోసం అండ్ వాళ్ళ కోసం కూడా వాళ్ళు కుకింగ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంక ఇది ఎండింగ్. సో వాళ్ళు చెప్తూనే ఉంటారు మనం వెళ్ళేటప్పుడు బీ కేర్ఫుల్ అని చెప్పి. సో కేర్ఫుల్గా మనం వెళ్ళి చిన్న చిన్న వీడియోస్ అవి తీసుకొని ఉండాలి. బట్ అంటే లాంగ్ టైం అక్కడ ఉండొద్దు, అంతసేపు కాదని చెప్తాను నేను. సో ఆఫ్టర్ దట్ ఇంక మేమైతే ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయ్యి లంచ్కి అయితే ప్రిపేర్ అవుతున్నాం అనమాట. సో చాలా
చాలా ఆకలేస్తూ ఉంటుంది. మంచి క్లైమేట్లో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, దిస్ ఈస్ అవర్ లంచ్ ఐటమ్స్ అనమాట. అండ్ రైస్ అండ్ సలాడ్, వెజ్ సలాడ్ అండ్ సమ్ కర్రీస్ అండ్ ఫిష్ ఫ్రై. సో ఎలా అంటే చాలా బాగుంది. ఫిష్ ఐటమ్స్. This is our lunch items today. आइलैंड और ऑटोग्राफ प्लेस ऐसा 4-5 एरिया है, वो पूरा देख के वीडियो वगैरह शूट करके आराम से आ सकते हैं वापस। 5 लोग हैं ना, आप लोगों को 1500 रुपया हो जाएगा 1 आवर के लिए। अगर चाहिए तो बोलो, हम लोग जाएंगे 4 बजे तक उधर पहुँचेगा। ये बोट तो ऐसा वाला लोकेशन में जाता है, और स्मॉल बोट बोला तो नैरो 9 इंच विलेज एरिया में जाता है अंदर। पूरा ब्रिज वगैरह है, उधर उतार के फोटो वगैरह निकाल सकते हैं, वीडियो कर सकते हैं। తీసుకురనియా మళ్ళీ ఇక్కడ కోల్డ్ కోల్డ్ ఇది ఇదే అనియా అందరూ పక్క వంకనులే. Cameraman Kiran, cameraman. Stills కోసం కష్టపడుతున్నారు. ఇక్కడ కెమెరామెన్ వచ్చేసి కిరణ్ గారు అన్నమాట. నాకు వీడియోలో ఎంత తీసినట్టు తీయాలని 10 సెకండ్స్ ఒకటి. చేపల కూర ఉండద్దామనే చేపలు పట్టేస్తున్నారు.
బుజ్జి సూపర్ ఉంది. సో మా డే 3 అయితే ఒక మంచి డిన్నర్తో కంప్లీట్ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, చికెన్ పప్పు విత్ చపాతీ అండ్ రైస్. వీ హ్యావ్ అనదర్ ఐటమ్ ఆల్సో. సో మా డే 3 అయితే కేరళలో ఎలా అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా మంచిగా ఉంటుంది. సో కేరళ ట్రెడిషనల్ వేలో రెడీ అయ్యి ఇంకా మంచి ప్లేసెస్ అయితే ఆ రోజు విజిట్ చేసాం మేము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి.